హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ, ఇది వచ్చేసి ఎప్పుడు మీకు చూపిస్తున్న ప్లేస్ అండి. ఈ ప్లేస్లో వర్క్ అనేది జరుగుతుందని చెప్పాను కదా అంతకుముందు వీడియోలో. అలాగే వర్క్ అనేది చాలా నీట్గా కంప్లీట్ అయితే అయ్యిందండి. దీని వెనక నా కష్టం చాలా ఉందండి, చాలా కష్టపడ్డాను. చూడండి, మీకు ఈ విధంగా ఇది చేయకముందు వీడియో అండి, కాస్త పైన వర్క్ జరిగినప్పుడు చేసింది. చూడండి, అంతకుముందు వీడియోస్లో కూడా మీకు పెట్టే ఉన్నాను. చూడండి, అంటే ఇంకా తలుపులకి గ్రిల్కి ఇలాగా చాలా వర్క్ అయితే ఉంది. పైన వేసింది ఇదైతే. అయినా ఎంత నీట్గా ఫినిషింగ్ అది ఎంత చక్కగా వచ్చిందో చూడండి. నేను ఎందుకంటే సేమ్ కలర్ అనేది చెప్పలేదు, నాకు కలర్ చేంజ్ కావాలి, లుక్ అంతా చేంజ్ కావాలి అని చెప్పాను. ఇంకా కొంత వర్క్ ఉంది చూడండి. దాని ప్రకారమే నా ఇష్ట ప్రకారం నేను చెప్పిన విధంగా అయితే చేశారు. కాస్త లేట్ అయ్యి ఇబ్బందులు పడ్డా కానీ తర్వాత పనితనం అనేది చాలా మంచిగా అనేది వచ్చింది. చాలా హ్యాపీగా అయితే ఉంది. చూడండి, ఒక లేయర్ మాత్రమే వేశారు. ఉన్న కలర్ కాకుండా నేను సపరేట్ కలర్ అనేది సెలెక్ట్ చేసుకొని, ఇలా వైట్ అనేది సెలెక్ట్ చేసుకొని, ఇది మాత్రం నాకు కావాలని చెప్పేసి ఈ విధంగా వేయమని చెప్పాను. చూడండి, ఇదైతే ఫినిషింగ్కి వచ్చింది. ఇంకా మొత్తం అయిపోయింది వర్క్ అనేది. చెక్ చేసుకోవడానికి వర్కర్స్ అనేది నన్ను ఒకసారి రామంటే వెళ్ళాను. చూడండి, డోర్స్కి కానీ ఇలాగా కలర్ కాంబినేషన్ ఇలా ఈ కలర్ అయితే సెలెక్ట్ చేసుకొని వేపించాను నేనైతే. చూడండి, అసలు అప్పటికి ఇప్పటికీ నేను మొదట మీకు చూపించిన ఈ ఇంటికి ఇప్పుడుకి చాలా చేంజ్ అయితే వచ్చేసిందండి. చాలా అసలు నీట్గా వర్క్ అనేది చాలా చక్కగా వచ్చింది. నిజంగా ఇదంతా కూడా దేవుడి దయ అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే చాలా కష్టపడ్డాను ఈ వర్క్ ఇదంతా చేయించడానికి. అయినా కానీ కొంచెం పాతిల్లు కాబట్టి కాస్త చెమ్మ అనేది వర్షాలు పడుతున్నాయి అడపాదడప. ఎంత నీట్గా ఎంత చక్కగా చేసిన వర్కర్స్ అనేది కొంచెం వర్షాలు కంటిన్యూ తుప్పరు కానీ ఇలా కొంచెం వర్షం బాగానే పడుతుంది కాబట్టి కొంచెం తడి అనేది చెమ్మ అనేది వస్తుంది. చూడండి, గడపలకు కూడా చక్కగా ఎల్లో వేయించాను. ఇదంతా కూడా గ్రిల్ అది కూడా చక్కగా కలర్ అది వేసేసారు. చాలా నీట్గా అయితే వర్క్ జరిగింది. అదేనండి నేను చెప్పేది. మనము ఒక లేడీ తలుచుకుంటే పని అనేది జెంట్స్ కన్నా చాలా నీట్గాను చాలా పర్ఫెక్ట్గా చేసుకుంటాము. కానీ చాలామంది లేడీస్కి పెద్దగా ఏమీ తెలియదు, వాళ్ళకి కొన్ని మాత్రమే పనులు తెలుసు అని అంటూ ఉంటారు. అలాగే మోసం చేయడానికి కూడా చాలా ట్రై చేస్తారు. చాలామంది నాకు కూడా అలాగే ఈ వర్క్ విషయంలో చాలా మనీ అయితే ఖర్చు అయిపోయిందండి. చాలా ఇబ్బంది కూడా పడ్డాను, చాలా కష్టపడ్డాను. అన్నీ చూసుకొని ఒకవైపు ఇంటి బాధ్యతలు, ఒకవైపు ఇక్కడ కూడా వర్క్ చేయించడం అనేది చాలా కష్టంగా ఉన్నా కానీ ఇష్టంతో చేపించుకున్నానండి. చాలా సంతోషంగా అనిపిస్తుంది. తర్వాత ఈ విధంగా వర్క్ అనేది ఎలా మీకు ఇది చూపించకముందు ఎలా ఉన్న ఇల్లుని ఎలా చేసి చక్కగా ఇలా నీట్గా చూసుకుంటే మనసు నిండా చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంతకుముందు నేను పడ్డ కష్టం అంతా కూడాను వెళ్ళిపోయిందండి. చాలా సంతోషం అనిపిస్తుంది. చూడండి, నీట్గా ఎక్కడా కూడా రిమార్కు లేకుండా వర్కర్స్ అనేది మంచిగా దొరికారు. చాలా చక్కగా నీట్గా అయితే చేశారు. నాకు ఎలా విజువల్గా నాకు ఎలా రావాలి అనుకున్నానో మైండ్లో ఆ విధంగా నాకు సెట్ చేసి ఇచ్చారు. నేను చెప్పిన విధంగా చాలామంది వర్కర్స్ అనేది వచ్చారు, వాళ్ళ ఇష్ట ప్రకారం చెప్పారు. కానీ
నాకైతే అది ఇష్టం లేదండి. వాళ్ళు చెప్పిన ప్రకారం నేను వినలేదు. నాకు నచ్చిన విధంగా మాత్రమే నేను చేయించుకున్నాను. కబోర్డ్స్ కూడా చాలా నీట్గా వచ్చేసాయి. ఆల్రెడీ పెయింట్ వేయించకముందే క్లీనింగ్ అనేది చక్కగా చేయించి క్లీనింగ్ చేయించిన తర్వాత వేయించానండి. ఇది పాత ఇల్లు కాబట్టి పెయింట్ కూడా చాలా ఎక్కువగా అయితే పట్టింది. ఎందుకంటే నేను కలర్ చేంజ్ చేయమన్నాను కాబట్టి ఒకటే ఆల్రెడీ ఉన్న కలర్ అయితే ఇంకా కొంచెం తక్కువ పట్టేదేమో, కానీ నేను కలర్ మొత్తం ఉన్న కలర్ కాకుండా మొత్తం కలర్ చేంజ్ చేయమన్నాను కాబట్టి మొత్తం వైటే రావాలని చెప్పాను కాబట్టి 1-2 లేయర్స్ తోటి సరిపోలేదండి, 2-3 కోటింగ్లు అయితే పడింది. అందుకోసం అట్లా పడితేనే నీట్గా వర్క్ అనేది ఇంత అవుట్పుట్ చాలా నీట్గా అనేది వచ్చింది. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. చూడండి, ప్రతి చిన్న ఇది దగ్గర నుంచి అంతా చెక్ చేసుకొని చక్కగా నీట్గా అయితే చేయించానండి. హోల్స్ కూడా ఉన్నాయి. అంత క్రితం అంటే ఎలుకలు అవి ఇవి బాగా లోడి అలా చేస్తాయి కదా పాతిళ్ళు కాబట్టి, అవి కూడా అన్నీ క్లోజ్ చేయించి ఎక్కడికక్కడ మన వైట్ సిమెంట్ అని చెప్పేసి అది తీసుకొస్తారా, అది కూడా చిన్న చిన్న ఎక్కడన్నా క్రాక్స్ ఉన్నా కానీ చక్కగా చేపించానండి. తర్వాత వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇదంతా కూడా నీట్గా కడిగేసుకొని వర్కర్స్ అనేది ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా ఎలా పడితే అలాగా వర్క్ అనేది చేయలేదండి. చాలా నీట్గా ఎక్కడికక్కడ క్లీనింగ్ సెక్షన్ కానీ ఇదంతా కానీ సమర్థవంతంగా చేశారు. అదే మనం మంచి కోరితే ఒకరిని మనకి ఆటోమేటిక్గా మంచి అనేది వచ్చేస్తుంది. అలాగే నాకు కూడా ఫస్ట్ అవకతవకగా ఉన్నా కానీ అట్లాగా వర్క్ అనేది సరిగ్గా కొనసాగకపోయినా కానీ చాలా మంచి వాళ్ళైతే వచ్చి చక్కగా నీట్గా నాకు ఎలా అనిపించిందో నేను ఎలా అనుకుంటున్నానో, ఇది పాత ఇల్లు అండి, ఓల్డ్ది, చాలా ఇయర్స్ బ్యాక్ స్టోరీ ఉంది ఈ ఇంటికి. అందుకనే ఇలాంటి గొళ్ళాలు చూసారుగా, ఇది పాతకాలంలో అదే చూపిస్తున్నాను. దీన్ని గొళ్ళెం అంటారు. ఇట్లాంటి తలుపులు కానీ పెద్ద పెద్ద గడపలు కానీ ఇవన్నీ చాలా ఇయర్స్ బ్యాక్ హౌస్. ఇది చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది. ఈ కట్టడం కూడా అన్ని ఇయర్స్ బ్యాక్ది హౌస్ కాబట్టి చాలా స్ట్రాంగ్గా నీట్గా కట్టారు. కట్టే విధానం కూడా దాన్ని కొంచెం ఇట్లా పెయింట్ అది వేయించుకొని ఎక్కడన్నా రిమార్క్ ఉంటే అవన్నీ సరి చేసుకొని ఈ విధంగా అయితే నేను తయారు చేసుకున్నాను. ఇది చాలా రోజులు బట్టి దీని గురించి ఇన్ఫర్మేషన్ అనేది మీకు చెప్తాను అని చెప్పి మీకు చెప్తూనే ఉన్నాను. అది నేను త్వరలోనే, ఎందుకంటే ఈ పనుల్లో పడిపోయి నేను బిజీ అయిపోయి కొంచెం మీకు చెప్పలేకపోతున్నాను. నెక్స్ట్ 2-3 వీడియోస్లో నేను ఖచ్చితంగా మీకు అన్ని డీటెయిల్గా చెప్తానండి, ఏంది అని చెప్పేసి. మీకు ఆల్రెడీ కొంతమందికి అర్థమయ్యే ఉంటుంది. ఎవరికైనా ఇంకా కంప్లీట్గా పూర్తిగా కావాలంటే నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. చాలా నీట్గా అయితే వచ్చింది చూడండి, అసలు పోలికే లేదు అంతకుముందుకి ఇప్పటికీ. మీరు అంతకుముందు వీడియోస్లో కూడా చూసే ఉంటారు. ఈ ప్లేస్ని మీకు ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉన్నాను. చాలా తేడా అయితే వచ్చేసింది. చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యాను నేను, ఎందుకంటే మనకి నచ్చినట్టుగా వర్క్ అనేది వస్తే చాలా సంతోషంగా ఫీల్ అవుతాం కదా. ఇక్కడ కూడా ట్యాప్ అనేది పెట్టించాను, ఎందుకంటే ఎప్పటికైనా అవసరానికి చక్కగా వాష్కి అన్నిటికీ దేనికైనా ఉంటుంది, హౌస్కి కడుక్కోవడానికి దేనికైనా ఉంటుందని చెప్పేసి, ఈ వర్క్ చేసుకోవడానికి దేనికైనా ట్యాప్ అనేది ఎక్కడైనా అవసరం పడుతుందని చెప్పేసి అక్కడైతే ట్యాప్ కూడా పెట్టించాను. చూడండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి. అలా కొడితే నేను పెట్టిన వీడియోస్ అన్ని నోటిఫికేషన్తో మీ దాకా వస్తాయండి. చూడండి, బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ కానీ అంతా చూసుకొని కొంచెం ఏమన్నా తేడా ఉన్నా కానీ వాళ్ళతో మళ్ళీ కూడా ఇక్కడ సరి చేయండి, ఇలా చేయండి అని చెప్పేసి దగ్గరుండి చేయించుకున్నాను. ఇప్పుడు గేటు అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. మొత్తం వాళ్ళకి అప్పచెప్పిన ఎంత అయితే నేను మాట్లాడుకొని వాళ్ళకి అప్పచెప్పిన వర్క్ అనేది మొత్తం కంప్లీట్గా
ఫినిష్ చేశారు. నన్నైతే చూసుకోమన్నారు, ఒకసారి ఫైనల్ చేసుకోండి మేడం అని చెప్పగానే నేను వచ్చి మొత్తం క్లియర్ కట్గా అన్నీ చూసుకుంటున్నాను. ఎక్కడన్నా చిన్న చిన్నవి మర్చిపోతూ ఉంటారు కదా, ఎవరైనా కామన్ కాబట్టి ఎక్కడన్నా ఉంటే అప్పటికప్పుడు చెప్తే చక్కగా వాళ్ళు అనేది వర్క్ చేసి పెట్టారండి. మన గుంటూరులో మీకు ఎవరికన్నా ఇలాంటి పెయింటర్స్ కావాలంటే చాలా మోసగాళ్ళు అయితే ఉన్నారండి. వాళ్ళల్లో ది బెస్ట్ వీళ్ళైతే చాలా నమ్రతతోటి ఏ డిస్టర్బెన్స్ మనకి ఉండదు. ఒక్కసారి వర్క్ వాళ్ళకి అప్పచెప్పామంటే మనం కళ్ళు మూసుకొని ఇంట్లో చక్కగా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. మనం వర్క్ అయిపోయిన తర్వాత వాళ్ళైతే పిలుస్తారు. మధ్యలో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. మనకి నచ్చిన విధంగా ఏమన్నా రిమార్క్ ఏమన్నా ఉంటే సరి చేసుకుంటారు, మనకి నచ్చినట్టు చేస్తారు వర్క్ అనేది. మీకు ఎవరికైనా కావాలంటే తప్పకుండా నాకు కామెంట్లో తెలియజేస్తే నేను నంబర్ కానీ అట్లా వాళ్ళది మీకు మెన్షన్ చేసి ఇస్తాను. అవసరమైన వాళ్ళు మాత్రమే అండి. ఇంకా అమ్మ కూడా బోర్ కొడుతుందంటే ఇంకా ఎట్లాగూ హౌస్ ఫినిష్ అయింది కాబట్టి వర్క్ నేను చేయించాను కాబట్టి అమ్మ కూడా చూస్తుందని చెప్పేసి తీసుకొచ్చాను. అమ్మ కూడా చాలా ఇంప్రెస్ అయిపోయింది. చాలా నీట్గా, అప్పటికిప్పుడు చాలా డిఫరెన్స్ ఉందమ్మా, చాలా బాగా చేపించుకున్నావు అని చెప్పి మెచ్చుకుంటుంది. అన్నీ కూడా చూస్తుంది అమ్మ. చూడండి, ఎప్పుడు బయటకు అనేది తక్కువ వస్తుంది కాబట్టి ఇలా రేర్గా అయితే వచ్చి కొంచెం మా అమ్మాయి ఎలా చేయించుకుంది ఏంటి అనేది కూడా చూస్తుంది. చూడండి, పెద్ద పెద్ద గడపలు చాలా నచ్చుతుంది. అలాగా పాతకాలంలో గడపలు కానీ అలాగా, అందుకని ఏది కూడా నాకు మార్చాలనిపించలేదు. అందుకని ఉన్నది ఉన్నట్టుగా కొంచెం మనకేమన్నా ఇట్లా కలర్స్ కానీ ఇలా నీట్గా కర్టన్స్ కూడా వేసానండి. ఎందుకంటే చిన్న ఇల్లు అయినా సరే చాలా నీట్గా ఉండేసరికి మొత్తం ఫోకస్ అంతా ఇటే ఉన్నట్టుగా అనిపిస్తుంది చాలా. అందుకని కర్టన్స్ అనేది ఓపెన్గా ఉంటుంది కాబట్టి అందరికీ ఇటే అని కలర్ కొట్టొచ్చినట్టు అనిపిస్తుంది. అందుకోసం అమ్మ కూడా అంతా చెక్ చేసుకొని నీట్గా ఉందమ్మా, చక్కగా ఉంది అని చెప్పేసింది. అందుకని కర్టన్స్ కూడా వేసేసుకున్నాను. కర్టన్స్ వేసిన తర్వాత చూడండి, బయట నుంచి కూడాను బయట కూడా చక్కగా వర్షం పడుతుంది, సన్నగా జల్లు అయితే వస్తుంది. అమ్మకి చక్కగా బయట అయితే కూర్చుంది. కొంచెం సాయంత్రం పూట ఇంటికైతే వచ్చేసి ఇలాగా కాస్త ముగ్గది పెట్టుకొని వెళ్తాను. అందుకోసం అమ్మ కూడా చూస్తానంటే తీసుకొచ్చాను అమ్మని. మొత్తం క్లీన్ చేసి కొంచెం ఇంటి ముందు ముగ్గు అనేది వేసుకుంటూ ఉంటాను. చూడండి, వర్షం పడుతుంది ఆల్రెడీ, అందుకనే చాలా చిన్న ముగ్గు అయితే వేసేసుకొని ఇంకా ఇంటికి అన్నీ అక్కడెక్కడ సర్దేసుకొని ఇంటికి వెళ్ళడానికి చూస్తున్నాము అమ్మ నేను కూడా. నేనైతే ఈ పెయింటర్స్ని నాకు వేసిన వాళ్ళని చాలా రికమెండ్ చేస్తానండి. చాలా మంచి వాళ్ళు. మీకు ఎవరికైనా కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.